ఛానల్. దిస్ ఈజ్ సునీత. ఇక్కడ చూడండి 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 5.1లో సెకండ్ క్వశ్చన్ చూడండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉండేలా సాల్వ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The area of a rectangular plot is 528 meters square. The length of the plot is 1 meter more than twice its breadth. We need to find the length and breadth of the plot. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? The area of a rectangular plot is 528 meters square. The length of the plot is 1 meter more than twice its breadth. అంటే లెంత్ ఏమన్నాడు? బ్రెడ్త్ని ట్వైస్ చేసినా కూడా 1 మీటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో బ్రెడ్త్ ఏంటో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు చూడండి, మనం సొల్యూషన్ చూద్దాం. గివెన్ దట్ ద ఏరియా ఆఫ్ ఏ rectangular plot is equals to 528 meters square. The length of the plot is 1 meter more than twice its breadth. అంటే మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఎంత అన్నాడు? 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. మనకి బ్రెడ్త్ ఏంటో తెలీదు. లెంత్ ఏమన్నాడు? ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్. మనకు బ్రెడ్త్ ఏంటో తెలియనప్పుడు బ్రెడ్త్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సో లెంత్ ఏమన్నాడు? ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈస్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్. అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేసినా కూడా 1 మీటర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే ఏమవుతుంది? 2x ప్లస్ 1. సో లెంత్ వచ్చేసి 2x ప్లస్ 1, బ్రెడ్త్ ఏంటి? x. సో length is equals 2x plus 1, breadth is equals to x. We know that the area of a rectangle is equals to length into breadth. So area of rectangle how much? 528. Length enti? Length 2x plus 1 into breadth వచ్చేసి x. అంటే 528 is equals to 2x plus 1 into x. 2x into x ఏమవుతుంది? 2x స్క్వేర్ ప్లస్ 1 into x, x. 528 is equals to 2x స్క్వేర్ ప్లస్ x. ఇప్పుడు 528ని మనం ఈ సైడ్ తెచ్చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 is equals to 0. సో ఇది ఏ ఫామ్లో ఉంది? x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equals to 0 ఫామ్లో ఉంది. సో it is in the form of ax square plus bx
plus c is equals to 0, where a is equals to 2, b is equals to 1, c is equals to minus 528. Therefore, it is a quadratic equation. Next, second question చూడండి. The product of two consecutive positive integers is 306. We need to find the integers. అంటే the product of two consecutive positive integers ఏమన్నాడు 306. So we need to find the integers. So solution చూడండి. ఇక్కడ ఏమన్నారు టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. అవేంటో మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందాం, వాటిని ఎక్స్ అనుకుందాం. సో లెట్ ద ఫస్ట్ నంబర్ is equals to x. సెకండ్ నంబర్ is equals to సెకండ్ నంబర్ అన్నప్పుడు కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ consecutive positive integers ఏంటి 306. Product of two consecutive positive integers is 306. So product of two consecutive positive integers అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 1. సో వాటిని ప్రొడక్ట్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 is equals to 306. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ is equals to 306. ఇప్పుడు ఈ 306ని ఈ వైపుకు తెచ్చేసుకుందాం. సో ప్లస్ బికమ్స్ మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ minus 306 is equals to 0. It is in the form of x square plus bx plus c is equals to 0, where a is equals to 1. ఇక్కడ a value 1, b is equals to 1, b value also 1, c is equals to minus 306. Therefore, it is a quadratic equation. Thank you.